హాయ్ ఫ్రెండ్స్, జెడ్ బజార్ యాప్లో కేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి? కేవైసీ ఎందుకు కంప్లీట్ చేయాలంటే మీకు వచ్చిన అమౌంట్ బ్యాంక్ విత్డ్రా పెట్టుకోవాలంటే కంపల్సరీ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి జెడ్ బజార్ యాప్లో కేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మీరు ఫస్ట్ మీ యొక్క జెడ్ బజార్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉంటాయి. 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ బ్యాంక్ కేవైసీ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా పాన్ వెరిఫికేషన్ కోసం 3 రూపీస్, బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ కోసం 4 రూపీస్ కట్ అవుతాయి. అంటే కేవైసీ కంప్లీట్ కావాలంటే టోటల్ 7 రూపీస్ మీ ఫండ్ వాలెట్లో ఉండాలి. మీ కేవైసీ కంప్లీట్ కావాలంటే 7 రూపీస్ మీ ఫండ్ వాలెట్లో ఉండాలి. 7 రూపీస్ అనేటివి మీకు కేవైసీ కోసం కట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ కేవైసీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తారు కాబట్టి ఈ 7 రూపీస్ అనేటి కట్ అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. మీ ఫండ్ వాలెట్లో 7 రూపీస్ ఉంటేనే కేవైసీ కంప్లీట్ అవుతుంది. మీ ఫండ్ వాలెట్లో 7 రూపీస్ లేకపోతే కేవైసీ కంప్లీట్ కాదు. కాబట్టి 7 రూపీస్ ఫండ్ వాలెట్లో ఉండే విధంగా చూసుకోండి. తర్వాత ఇక్కడ ఈ బాక్స్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా మీ యొక్క జెడ్ బై యూజర్ ఐడి వస్తుంది. ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క పాన్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఏఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మీ బ్యాంకు నేమ్ ఎంటర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అంటే ఇక్కడ మీరు ఎంటర్ చేసిన అకౌంట్ నెంబరే మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ కింద సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ ఫండ్ వాలెట్ నుంచి 7 రూపీస్ కట్ అయ్యి మీ కేవైసీ అనేది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అవుతుంది. మీ కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీకు వచ్చిన ఇన్కమ్ను బ్యాంక్ విత్డ్రా చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ జెడ్ బజార్లో మీ కేవైసీ కంప్లీట్ చేసుకోండి. కేవైసీ కంప్లీట్ కావాలంటే 7 రూపీస్ అనేటి మీ ఫండ్ వాలెట్లో ఉండే విధంగా చూసుకోండి. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను జెడ్ పే గురించి ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు చాలా మంచి వీడియోస్ చేస్తాను జెడ్ పే గురించి. అందరు సపోర్ట్ చేయగలరు.